సంతనూతలపాడులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక జడ్పీ హై స్కూల్లో క్రీడా మైదానంలో ఫ్లడ్ లైట్లతో వెలుతురులో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ సీనియర్ పురుషులు మహిళలు కబడ్డీ ఛాంపియన్ పోటీలు మొదలయ్యాయి. హోరాహోరీగా వైజాగ్ గుంటూరు జిల్లా క్రీడాకారులు హోరాహోరీగా తలబడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, ప్రకాశం జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు ముఖ్య అతిథులకు ఘనంగా సత్కరించారు. జరిగిన సభలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, సంతనూతలపాడు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు జరగడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు అతిథులకు సేవలతోటి సత్కరించారు. ఈ క్రీడాకారులకు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, షేక్ రియాజ్ క్రీడాకారులు పరిచయం చేసుకున్నారు. క్రీడలను స్వయంగా తిలకించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావు, ట్రెజరర్ సుబ్బరాజు, ఆయా జిల్లాల అసోసియేషన్ సెక్రటరీలు, టెక్నికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. సార్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ యలమంచిలి శ్రీకాంత్ గారిని, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా విజయకుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు సంతనూతలపాడు, మరి వారికి బుకేని అందిస్తున్నటువంటి ఘనమైన కార్యక్రమం. శ్రీ కృష్ణమూర్తి గారు, దాతలు పెద్దలు వారి యొక్క అమృత హస్తాలతో బుకేతో సత్కరిస్తున్నటువంటి కార్యక్రమానికి అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనితో వారికి అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నారు. అలాగే అందరికీ అందుబాటులో ఉండే సహృదయశీలి, వీరి మాట సత్యం, మనసు ఆనిముత్యం, దాతృత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా, తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనకుడిగా, కాలేజీలకి భూమిని అందించినటువంటి పెద్దలు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, వారిని బుక్కేతో సత్కరించడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి రాష్ట్రానికి జన సైనికుల యొక్క అధ్యక్షులు వారైతే, ఈ జిల్లాకి జనసేనానికి ఈ కార్యకర్తలందరికీ అధ్యక్షులు రియాజ్ గారు, వారిని కూడా హృదయపూర్వకంగా బుక్కేతో సత్కరించే ఘనమైన కార్యక్రమాన్ని వేదిక మీద నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ సంతనూతలపాడు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం మన జిల్లా అవకాశం కూడా. ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే, కంప్యూటర్ వైపు వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయకుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి క్రీడలు ఎంత బాగా ఆడి మన రాష్ట్రానికి నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొని రావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు.
చాలా సంతోషం. ఈరోజు సంతనోతులపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ బి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ పిలుపుతోటి ఈరోజు అన్ని వసతులతోటి అటు మెన్ మనకు 13 జిల్లాల నుంచి 13 టీములు, అదేవిధంగా ఉమ్మన్ 13 జిల్లాల నుంచి 13 టీములు రావటం, ఈరోజు 4 రోజులు ఈ కార్యక్రమాలు పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా అవసరం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు స్టేడియంస్ కానీ, ఇండోర్ స్టేడియంస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ లేవో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈరోజు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఒంగోలులో కూడా 20 ఎకరాలు ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి కూడా ఎక్కడ కూడా పంపించారు, ఇండోర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మన ప్రభుత్వంలో కూడా అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న మన సెంట్రల్ మినిస్టర్ గారు కానీ, మన మురళీమోహన్ గారు, అదేవిధంగా మన శాసనసభ్యులు, మన ఎంపీ గారు అందరూ కూడా నిన్న రావటం, ఇలాంటి కార్యక్రమాల్లో అందరం కూడా పాల్పంచుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ, వచ్చిన ప్లేయర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ అసోసియేషన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే, అదేవిధంగా ప్రత్యేకించి మన డాక్టర్ గారికి ఆయన వయసులో చాలా పెద్దగా అయినా కూడా ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమాలు పెట్టి స్టేట్ లెవెల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయంటే ఆయన చదువుతోటి ఈరోజు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము కూడా చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు మా స్కూల్ టీంలో నేను కూడా కబడ్డీ ప్లేయర్లో ఉన్నాను. ఆ కబడ్డీ ప్లేయర్లో అప్పుడు ఉండే టైంలో మాకు కూడా మన గుంటూరు జిల్లాలో నేను విజ్ఞానం చదివేటప్పుడు మాకు 10th క్లాస్లో ఆ రోజు మాకు ప్రైజ్ వచ్చినప్పుడు అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండేవాడు. అప్పుడు 10th క్లాస్లో ఆయన చేతుల మీదుగా మేము ఆ రోజు కప్పు తీసుకున్నాం. మొన్న నేను ఈ మధ్య కనపడ్డప్పుడు కూడా చెప్పాను, మేము 9th 10th చదివేటప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేటప్పుడు అప్పుడు మీ చేతుల మీదుగా కప్పు తీసుకున్నాం. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా మీరు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని కూడా ఆయన కూడా ఆ రోజు చెప్పి గుర్తు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మీరు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఒక మంచి గేమ్ని ఈరోజు మన అందరిలో పెట్టుకొని ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈ సంతనోతులపాడును అందించిన మన డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి, వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సంతనోతులపాడు గ్రామంలో ఇంత స్టేట్ లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ మెన్స్ అండ్ ఉమెన్స్ జరగటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇది సంతనోతులపాడు నియోజకవర్గంకే కాకుండా మా జిల్లాకు కూడా చాలా గర్వకారణమైన సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారు గాంచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, ఇక్కడ విచ్చేసిన కబడ్డీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ, వేణుగోపాల్ గారికి, చైర్మన్ గారికి, రామాంజనేయులు గారికి, ఇక్కడ ఉన్న ఇతర పెద్దల డాక్టర్ రాఘవరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా, ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ
సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారు ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా అవన్నీ గుర్తు చేసుకొని మా ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్స్ పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగటం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళు ఉంది, అయినా కానీ సొంతూరు మీద మమకారం పోకుండా ఈరోజు ఎన్నో ఊర్లలో చేయొచ్చు. ఈ ఊర్లో సొంతూరులో చేసినందుకు ఆయనకి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలామంది మానసిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి ఒక కారణం ఏంటిదంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవటం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అందరు వీడియో గేమ్స్, టీవీలు చూడటము ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం. ఇలాంటి గ్రామీణ క్రీడలు కబడ్డీ అంటే చాలా మంచిది. ఎందుకంటే దానికి కొద్దిగా ఇసుక ఒక చిన్న గ్రౌండ్ ఉంటే అందరు కబడ్డీ ఆడగలరు. సో అందుకని ఇలాంటి మంచి మన గ్రామీణ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి మరీ ముఖ్యంగా ఈ కబడ్డీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్లో చాలా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా మా కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకొకసారి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జరుగుతున్నటువంటి ఈ యొక్క కబడ్డీ క్రీడలు తర్వాత తరం వారికి చెప్పుకోవడానికి మిగిలిపోతాయి అన్నట్టుగా ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారికి మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయవాడ జరిగినటువంటి ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నమెంట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అట్లానే రైల్వేలో వెల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పనిచేసి దాదాపు 35 సంవత్సరములు రైల్వేలో పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేశారు. వీరు మన రాష్ట్రానికి ఎన్నోసార్లు ప్రాతినిధ్యం వహించారు. చెడుగుడులో చాలా గొప్ప క్రీడాకారుడు. అప్పట్లో ఈయన క్రీడని ఒంగోలులో టికెట్ పెట్టి ఎంతో ఉత్సాహంతో చూసేటువంటి వారు. వారికి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా మా వైపు నుంచి కోరుకుంటున్నాను. వారికి శాలువలతో సత్కరించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే రామచర్ల జనార్దన్ గారికి కోరుతున్నాను. అట్లానే విజయ్ కుమార్ గారికి మెమెంటో ఇవ్వవలసిందిగా ఇరువురి శాసనసభ్యుల్ని హృదయపూర్వకంగా వారిని రియాజ్ గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. వారికి ఆత్మీయ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో కబడ్డీ కోర్టులో దిగితే ఆపోజిట్ టీం వారు భయపడేవారండి. అంటే అర్జున అవార్డు అనేది దేశంలో అత్యుత్తమ అవార్డు అయితే ఆ అర్జునుడు అనే పేరుని వారి నామధేయంగా వారి యొక్క తల్లిదండ్రులు అందించడం జరిగింది. మరి వారి చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు. అలాంటి జాతీయ స్థాయి క్రీడాకారుడిగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగువాడి యొక్క వాణిని కబడ్డీలో వినిపించినటువంటి ఘనమైన వ్యక్తులు. వారిని సత్కరించుకునే ఘనమైన అవకాశాన్ని మనకి అడగగానే ఇచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పదవి విరమణ పొందిన తర్వాత కూడా వారి యొక్క సేవల్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి అందిస్తున్నారు. సత్యనారాయణ గారు మన ఒంగోలు గద్దలగుంట. వీరి గురించి ఒక 2 మాటలు. వీరు కబడ్డీ ప్లేయర్గా తన జీవితాన్ని ప్రారంభించి మొట్టమొదటి రైల్వే శాఖలో పనిచేసి ఆ తర్వాత 1991లో సబ్ ఇన్స్పెక్టర్ అపాయింట్మెంట్ అయ్యి ఇప్పుడు అడిషనల్ ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. వీరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 50 మంది మాలాంటి కబడ్డీ క్రీడాకారులని తయారు చేసిన ఆ రోజు PRS స్కూల్లో స్వచ్ఛందంగా. అట్లనే ఈయన ఇప్పుడు ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి మెమెంటో అందజేయవలసిందిగా. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా చేస్తున్నటువంటి ఏకైక వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.
అలాంటి పోలీస్ వ్యవస్థలో అత్యుత్తమ సేవలు అందించడానికి ఒక కబడ్డీ క్రీడాకారుడిగా సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో కబడ్డీ తరపున ఉద్యోగాన్ని స్వీకరించి ఈనాడు అడిషనల్ ఎస్పీగా మచిలీపట్నంలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్న సత్యనారాయణ గారికి మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. డాక్టర్ శ్యాంబాబు, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, JNTU. అంటే మన ఆంధ్రప్రదేశ్లో నుండి దాదాపు అన్ని ఫిజికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు HODగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వీరు కూడా మన ప్రకాశం జిల్లా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించారు. వీరు సిరి సన్మానాన్ని అంతకోసం ప్రకాశం జిల్లా వైపుకుంటున్నాము. వీరికి చక్కటి మెమెంటోతో హృదయపూర్వక సత్కార కార్యక్రమాన్ని అందిస్తున్నారు మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ ఎన్నో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజెస్కే వారు అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల కర్మాగారాన్ని ముందుకు నడిపించడానికి తమ వంతు పాత్రను పోషించిన శ్యామ్ గారికి జరుగుతున్న ఈ చక్కటి చిరు సత్కారానికి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం సార్. అధ్యక్షులు అలాగే శ్రీ వై పూర్ణచంద్రరావు గారు, సెక్రటరీ ప్రకాశం డిస్ట్రిక్ట్, శ్రీ ప్రారంభించాలి. ఏ రోజుగా రోజే ప్రారంభం, ఏ రోజుగా రోజే. స్టాట్యూలు రావు. ఓకే ఓకే వెళ్తారులే. సరే లాస్ట్లో పెడతాం. దాంతో ఫోటో ఉండిద్ది. యువతల ఉమెన్ కోర్టులో కూడా క్రీడాకారులందరినీ కూడా అరెస్ట్ చేసి వచ్చారండి. శ్రీకాకుళం వర్సెస్ తూర్పుగోదావరి. అందరు జోష్, ఓన్లీ గ్రూప్ ఫోటో కాదు. వాళ్ళ యొక్క హృదయాల్లో మర్చిపోయే విధంగా స్టార్ట్ చేయండి సార్. రైట్. రాంబాబు దగ్గరికి కరెక్ట్గా ఉంటుంది.
మా వాలంటీర్స్ కేక్ కొంచెం చెదిరింది ఇమీడియట్లీ చేసేస్తాను ప్లీజ్ అండి. స్కోరింగ్ తెలియగలరా? అభిమానులు స్కోర్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇరవై ఒకటి 20 మెల్కో పాయింట్ గుంటూరు రైడర్ అవుట్. గుంటూరు 23, విశాఖపట్నం 22. ఇరుజట్ల మధ్య పూల్లో లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్స్ కల్పించే విధంగా రెండు టీంలు 9 ఎత్తులు 10 ఎత్తులు లెక్కలతో ఆడుతున్నారండి. బయట ఎలా సద్వినియోగం చేసుకోవాలని
Wonderful defense by Guntur. Bonus to Vaiga. भैया श्री Point to Vaiga. మా ప్రేక్షకులందరూ రెండు జట్లకు ఒకసారి గట్టిగా వేసుకోవాలి. 42-37 37-42 పాయింట్ గుంటూరు ఆట ముగిసింది. స్కోరర్ సుధాకర్ అసిస్టెంట్ స్కోరర్ ప్రకాశం మరియు విజయనగరం అఫీషియల్స్ ఫాలోస్. ముఖ్య అతిథులకు ఈ యొక్క క్రీడలు చేస్తారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విషయాలెవరితో చక్కటి మెమెంటోస్తో ప్రకాశం జిల్లా సెక్రటరీ పూర్ణగా మెమెంటో రియాజ్ గారికి కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కుర్రా భాస్కర్ రావు గారు, ట్రెజరర్ శ్రీ యశాద్ గారు, కోఆర్డినేటర్ అన్ను వేణుగోపాల్ గారు, మా సభ్యులు వై చెన్నయ్య గారు, సేనయ్య గారు, సెక్రటరీ పూర్ణచంద్రరావు గారు, అందరూ వారి జ్ఞాపికనిచ్చి ఈ సూదరగుంట ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ కృష్ణమూర్తి గారు రియాజ్ గారికి మెమెంటో ఇస్తున్నారు. జనసేన అధ్యక్షులు జిల్లా వారు, అట్లాగే మన విజయ్ కుమార్ గారు, దామచర్ల జనార్దన్ రావు గారు, అట్లాగే మన గుండవరపు రాఘవ గారు ఎండి, సెక్రటరీ ఐదర్ క్లబ్ వారు అందరూ మన అతిథుల్ని సత్కరిస్తున్నారు. వారందరికీ మన క్రీడాభిమానుల తరపున కరానంత ధ్వనులతోటి అందరూ క్లాప్స్ తోటి అభినందన చేయవలసిందిగా కోరుతున్నాము. ఆడియన్స్ అందరూ కోర్టులో ఎవరు ఆడద్దమ్మా, బయటకు వెళ్ళండి, మీరు బయటకు వెళ్ళాలి. మ్యాచ్ పాడైపోతుంది, ఎవరు ఆడద్దు.
గుంటూరు విశాఖపట్నం మెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ రిపోర్ట్ నెంబర్ 1. గుంటూరు విశాఖపట్నం మెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ రిపోర్ట్ నెంబర్ 1 ఇమీడియట్లీ. मैं आउट पे బీఆర్ ఇన్ఫ్రా ఎండి గారైనటువంటి శ్రీ బొమ్మనేని రామాంజనేయులు గారిని ఈ యొక్క కోర్ట్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఉమెన్ ప్రకాశం వర్సెస్ విశాఖపట్నం ఇరుజట్ల క్రీడాకారులు కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్ వెల్కమ్ అండి. వారిని విష్ణు గారు రామాంజనేయులు గారిని తీసుకొని వెళ్ళి ఇరుజట్ల క్రీడాకారులకి పరిచయం చేస్తుంది కోరుతున్నాం. బీఆర్ ఇన్ఫ్రాస్ ఎండి గారైనటువంటి శ్రీ బొమ్మ ప్రకాశం ఇరుజట్ల క్రీడాకారులను కూడా పరిచయం చేసుకొని వారి యొక్క అమూల్యమైన ఆశీస్సులు క్రీడాకారులకి అందిస్తున్నందుకు పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మాయి బాగా
మీరు రాలేదు లాక్కుని వెళ్ళిపోయింది. గుంటూరు విశాఖపట్నం మెన్ టీమ్స్ కైండ్లీ రిపోర్ట్ నెంబర్ 2. గుంటూరు విశాఖపట్నం మెన్ టీమ్స్ రెండు కూడా కోర్ట్ నెంబర్ 2లో రిపోర్ట్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. These are the pitches for us in point number 2. Match between Guntur versus Visakhapatnam. Concession. Yes, Nilaya referee. P.S. Account A. Silva umpires. G. Ravi scorer. S. Gangadhar, M. Uday assistant scorer. Satish Tara recorder. All the technical officers can report point number 2. S. Nilaya S. Account Silva Gopi Gangadhar Uday Satish and Devakar. కనపడలా కబడ్డీ గారు అలాగే సోదరులంతా కృష్ణమూర్తి గారు పెద్దలు వారి యొక్క పూర్తి ప్రోత్సాహంతో మన ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారు ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క క్రీడా సంబరాలను మన సంతనూతనపాడు గ్రామంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి దాతలకు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ పెద్దలందరి తరఫున పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుంటూరు టీం వచ్చినట్టుంది. విశాఖపట్నం దయచేసి కోర్ట్ నెంబర్ 2లో రిపోర్ట్ చేయడమ్మా. ఆరు
నూతలపాడు నూతలపాడు రా బాయ్ జనయ్య గారు రిపోర్ట్ చేయండి. జనయ్య గారు జనయ్య గారు జగదీష్ మీరు కోర్టు పట్టులో రిపోర్ట్ చేయండి. జనయ్య గారు జనయ్య గారు కోర్టు పట్టులో రిపోర్ట్ చేయండి.